నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దిత్వా తుఫాన్ ప్రభావం తగ్గిన వాకాడు మండలంలోని తూపిలపాలెం సముద్ర తీరం వద్ద తగ్గని అలల ఉధృతి. దిత్వా తుఫాన్ ప్రభావంతో నాయుడుపేటలో పొంగి పొర్లుతున్న స్వర్ణముఖి నది, నీట మునిగి చెరువులను తలపిస్తున్న పంట పొలాలు. కోట మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. కోట శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో వృద్ధులకు దుప్పట్లు అందజేసిన ఎమ్మెల్యే. దిత్వా తుఫాన్ ప్రభావం తగ్గముఖం పట్టినట్టు కనిపించిన తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలపాలెం సముద్రంలో అల్లకల్లోలం తగ్గలేదు. ఉదయం 15 అడుగులు సముద్రం ముందుకొచ్చింది. చలిగాలు తీవ్రత పెరిగింది. గత 2 రోజులుగా ఎడతెరిపిలేని వానలు కురుస్తున్న నేపథ్యంలో మైరన్ పోలీసులు సముద్రం తీరం వద్ద గస్తీ కాస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ వర్షపు జలాలు చుట్టుముట్టడంతో జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈసారి స్మైల్ మాత్రం బాగా ఒక చేతిలో ఫోన్ ఉందా? తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ పరిధిలోని స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాలైన చిగురుపాడు, తిమ్మాజిని, కండ్రిగ గ్రామాలలో దిత్వా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు. స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నదికి చుట్టుపక్కల ఉన్న పంట కాలువల్లోకి వరద జలాలు చేరుకొని పంట పొలాలపై పడ్డాయి.
దీంతో అప్పుడే వేసిన వరి నాట్లు మునిగిపోయి రైతులు లబోదిబోమంటున్నారు. వారి పొలాలకు గట్లు వేసినా నీటి తాకిడికి నిలవడం లేదని, ఇప్పటికే వరి నాట్లతో పాటు యూరియా మందులు చల్లడం జరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో పొలాలు మునిగిపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రండ్రా అండి తిమ్మాజిగండి గ్రామం. మేము దాదాపు వ్యవసాయం ప్రతి ఎకరాకు సాగుకి 17 నుంచి 20 వేల దాకా సాగు చేస్తున్నాము. పెట్టుబడి పెట్టి వ్యవసాయం సాగిస్తున్నాము. గవర్నమెంట్ ఇచ్చిన యూరియా ఎకరాకి 3 బస్తాల ద్వారా మేము వేసుకున్న సాగుకి సదుపాయం ప్రతినిత్యం మేము అన్ని మందులు సదుపాయం చేసాము. కానీ మాకు ఇంకా యూరియా కానీ ఎటువంటిది గవర్నమెంట్ నుంచి పొందలేక మా బాధలతో చూడండి ఎలా ద్వారా మేము పడే ఈ ఎలా దిత్తా తుఫాన్ ద్వారా మేము పడే నష్టము మీకు కనపడుతుంది. చూసేసి మా దయచేసి మా గవర్నమెంట్ ద్వారా మాకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు చేయలేదండి. గవర్నమెంట్ ద్వారా మాకు 3 బస్తాలు యూరియా బస్తాలు ఇస్తున్నారు. మేము 2 కోట్ల 2 బస్తాలు పడేస్తున్నాము ఎకరాకి. ఇంకా తిరిగి దగ్గర మాకు 1 బస్తా ఉంది. కానీ పంట నష్టం వల్ల మేము తిరిగి మళ్ళీ యాతలు వేసుకునేందుకు మాకు తిరిగి మళ్ళీ గవర్నమెంట్ ద్వారా మాకు యూరియా సదుపాయంగా ఇవ్వాలని కోరుకుంటున్నామండి. నా పేరు సంక్రాంతి అశోక్, తిమ్మాచికండ్రిగా, నాడిపేట మండలం, తిరుపతి జిల్లా. మేము ఈ తుఫాను వల్ల మా పంట పొలం చాలా నష్టపోయినాము. ఆల్రెడీ మేము గవర్నమెంట్ తరఫున యూరియాలు మాకు 2 ఇచ్చారు. మేము ఆల్రెడీ 2 వాడేసాము. ఎలా వల్ల ఈ తుఫాను వల్ల మా యూరియా మొత్తం పొలాలకు సంబంధించిన సత్వం మొత్తం వెళ్ళిపోయింది. మళ్ళా మాకు తిరుపతి జిల్లా వాకాడు మండలం జమిని కొత్తపాలెం గిరిజన కాలనీలో మానికల సీనయ్య రమణమ్మలకు చెందిన ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగాయి. క్షణాల్లో 2 బీరువాలు, టీవీ, మంచం, ఫ్యాన్తో పాటు ఇంట్లో ఉన్న సొమ్ము పూర్తిగా కాలిపోయింది. నిరాశ్రయులైన ఆ కుటుంబాన్ని ఎంపీటీసీ రౌతు రామకృష్ణ, ఆయన అమ్మగారైన రౌతు శంకరమ్మ స్వయంగా పరామర్శించారు. ప్రమాద వివరాలు తెలుసుకుని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. వెంటనే ఆ కుటుంబానికి కావలసిన నిత్యావసర సరుకులు, బట్టలు, బిందె, మంచం, చాప, ప్లేట్లు, గ్లాసులు, వంట సామాగ్రి అందజేశారు. శంకరమ్మ స్వహస్తాలతో సామాగ్రిని అందించి ఏమీ ఆందోళన వద్దు, మీ పక్కన మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. ఇంట్లోనే ఉంటే జరిగినాయి, ఇంట్లో లేరన్నారా? రండి
దానికి బెటర్ తిప్పింది, పొయ్యిలో నుంచి మంట వచ్చింది, వెలిగిపోయింది. బెటర్ పొయ్యి పిల్లకాయలు తీసుకొని బయటకు వచ్చేస్తారు. దాన్ని ఎవరు భయపడి ఇంకెవరు దరిదాపులో కూడా అసలు సంఘం అంతా కూడా వెళ్ళిపోయారు. 4 పక్కల వాళ్ళందరూ ఏడలకు వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తారని పైరండి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి అప్పుడు దాన్ని తీసారు. అప్పుడు దగ్గర ఎవరు మండతానే ఉంది. ఇంట్లో సామాను ఫ్రిడ్జ్ అమ్మిడే ఉంది, పొయ్యి ఫ్రిడ్జ్ అనుకోండి. ముందు ఫ్రిడ్జే ఎత్తుకున్నది. తర్వాత ఇంక బీరువా, పైన ఫ్యాను, టేబుల్ ఫ్యాను అన్నీ ఉన్నాయి. టీవీ కూడా ఒకటి ఫ్యాన్ 15,000. అది కూడా చాలా సామాను ఉంది ఇంట్లోనే. చిన్న ఇల్లు అయినా కానీ ఇంట్లో సామాను పెట్టుకోవాలి. మొత్తం కలిపి నీకు ఇవ్వచ్చు. నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాన్ ప్రభావంతో వెంకటాచలం మండల వ్యాప్తంగా గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. పంట పొలాలు మునిగిపోయాయి. వెంకటాచలం మండలంలో అత్యధికంగా 214 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెంకటాచలం మండలంలో 2 చోట్ల జాతీయ రహదారిపై వర్షపు నీరు ప్రవహించడంతో వాహనాల దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనుపూరు చెరువు కాలువలో నీళ్లు ఉధృతంగా ప్రవహించడంతో పొలాలు మునిగి వెంకటాచలం వద్ద జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరింది. చముడుగుంట జాతీయ రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. నెల్లూరు నుండి గూడూరు వైపు వెళ్లే మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నిలిచిపోయిన వాహనాలను సింగిల్ రోడ్లో గూడూరు నుండి నెల్లూరు వైపు వెళ్లు మార్గంలో ప్రయాణిస్తున్నాయి.
తిరుపతి జిల్లా కోట మండలంలో దిత్వా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు. కోట మండలంలోని దిబ్బా, ఊచూరు వారిపాలెం, కోట పంచాయతీ పరిధిలో శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలోని బాధితులకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిత్వా తుఫాన్ ప్రభావం కారణంగా దైవాల దిబ్బ ప్రజలకు ప్రమాదం పొంచి ఉండడంతో 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పంట నష్టం, ఆస్తి నష్టాన్ని అంచనా వేసి నివేదికను అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. దెబ్బతిన్న రహదారులు, కల్వర్టర్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్, కనుపూరు ముత్యాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చిల్లకూరు దశరథ రామిరెడ్డి, కొకర్ల మధు యాదవ్, వాకా విజయభాస్కర్ రెడ్డి, ఎంపీటీసీలు షేక్ షంసుద్దీన్, దారా సురేష్, సిద్దప్పరెడ్డి, పోలమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పోలమ్మ మనకు ఎప్పుడు అందుబాటులో రా తమ్ముడు వచ్చి పరిగి తర్వాత మీరేనా ఓకేనా రెండు వచ్చేయండి, తీసుకున్న వాళ్ళు వచ్చేయండి. ఓకేనా చెప్పుకుంటే బాగుంటుంది. ఏం లేదు, స్కూల్ బాగుంది, ఎప్పుడు బుక్స్ ఇస్తాను పోయిన అవుతుందా ముగ్గులేదు కదా ఇదే పడుతుందా అనగా దిత్వా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా కోట మండలం టోటల్ మొత్తం అన్ని 21 పంచాయతీలు కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈరోజు నిన్న అయితే మరీ ఘోరమైన సిచ్యువేషన్ను మన కోట పట్టణంలో కానివ్వండి, ఇక్కడి నుంచి తీసుకొని కొక్కుపాడు మీదుగా మన దయ్యాల దిబ్బ, దొరుకట్ట ఈ ఏరియాలన్నీ కూడా నార్లేసిన పొలాలన్నీ కూడా జలమయ్యాయి. ఇప్పుడే పోయి ఎమ్మెల్యే గారితో కూడా వెళ్ళి చూసి వచ్చాం, మొత్తం పరిశీలించడం జరిగింది. ఆడ దయాల దిబ్బ గ్రామంలో అయితే చెరువు పరిస్థితి దారుణంగా ఉంది, స్వర్ణముఖి పరిస్థితి దారుణంగా ఉంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు. ఆర్టీఓ గారు ఇప్పుడే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆర్టీఓ గారి సలహా ఇచ్చి దాని తర్వాత వాళ్ళు ఒక 4 బస్సుల్లో అక్కడ ఉండేటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మా కోట గవర్నమెంట్ జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో వాళ్ళకి పునరావాసం కల్పిస్తున్నారు. దాదాపు 100 నుంచి 150 మంది వరకు వాళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి రావడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఎక్కడైతే కల్వర్ట్స్, ఎక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు పరిశీలించడం జరిగింది. ఉచిరేరుపాలెం ప్రాంతాల్లో అయితే వాళ్ళు కనీసం రోడ్డు వసతి కూడా లేదు. ఇప్పుడే తక్షణం స్పందించి ఒక 15 లక్షలకి రోడ్స్, అట్లాగే డ్రైనేజెస్, వాటర్ సిస్టము దాదాపు 45 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆ వర్క్స్ కూడా తొందరలో స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మన కోటలో ఉన్నటువంటి 2 కల్వర్ట్స్ పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. అవి కూడా తక్షణం ఎఫ్డిఆర్లో పెట్టి వర్క్స్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన ఈ శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో కట్ట తెగిపోవడం వల్ల రాత్రి అంతా నీళ్లు పైకి రావడం జరిగింది, ఇళ్ల మీదకు రావడం. వాళ్ళందరూ కూడా నిరాశ్రయులు. పోలమ్మ తక్షణం నిన్న స్పందించడం వల్ల వీళ్ళందరూ ప్రాణాపాయం తప్పింది. వీళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉండే నిరాశ్రయులకి బెడ్షీట్స్ కూడా మా ఆధ్వర్యంలో పంచడం. నిన్న మొన్న ఈరోజు ఉదయం కురిసినటువంటి వర్షాల కారణంగా మన గూడూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా కోట, వాకాడు, చిట్టమూరు సంబంధించినటువంటి గ్రామాలన్నీ కూడా నీళ్ళల్లో చిక్కుపోయినటువంటి పరిస్థితి. అలాగే దయాల దెబ్బ అయితే చాలా అన్యాయంగా, అధ్వానంగా ఉంది. దశన్న
ఉదయాన్నే నాకు ఫోన్ చేసి చెప్పారు ఇటుంది ఎమ్మెల్యే గారు అని. అలా వస్తామన్నా అని చెప్పాం. కలెక్టర్ గారు కూడా ఫోన్ చేశారు. ఎమ్మెల్యే గారు పరిస్థితి ఉంది, ఒకసారి కొద్దిగా డేంజర్లో ఉన్నాయి 3 మండలాలు, కొద్దిగా మీ నాయకుల్ని స్థానిక నాయకులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయండి అని కూడా చెప్పారు. నేను మా దశన్న, అలాగే మా జలీలు, మా భాస్కర్ అన్న, మా రఘుబావ, మా ఎంపీటీ సురేష్, లోకల్గా ఉన్నటువంటి మా నాయకులతో కూడా మాట్లాడి ఖచ్చితంగా సహాయ కార్యక్రమాలు చేయమని చెప్పి కూడా చెప్పాం. అలాగే ఈరోజు మా ఎండిఓ ఎంఆర్ఓ గారు అందరూ కలిసి ఒక 4 బస్సులు పంపిస్తున్నాం అక్కడికి దేయాల దెబ్బకి. అక్కడ ఉన్న వాళ్ళని కూడా షిఫ్ట్ చేసేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ బస్సులు పంపించినటువంటి ఎన్బీకే విద్యా సంస్థల అధినేత కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా అక్కడ ఉచ్చువారిపాలెంలో మొత్తం అర్జున వాళ్ళంతా నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం ఆల్రెడీ దశన్న దాన్ని ముందుగానే గ్రహించి ఆల్రెడీ ఒక 15 లక్షల రూపాయల రోడ్లు కూడా శాంక్షన్ తీసుకున్నాడు. శాంక్షన్ అయిపోయినా కూడా. అట్లాగే వాటర్ ప్రాబ్లం ఎలక్షన్లో మేము చెప్పాం, ఉచ్చువారిపాలెం ఒకటి, ఉత్తమ నీళ్ళు ఒకటి, ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత నీళ్ళు ఇస్తామని చెప్పాం. అలాగే అది ఉత్తమ నీళ్ళు కూడా డబ్బులు శాంక్షన్ అయినాయి. అట్లాగే ఇది కూడా ఉచ్చువారిపాలెం కూడా దాదాపు 15 లక్షలు కూడా శాంక్షన్ చేశాం. అలాగే డ్రైన్స్ కూడా ఉచ్చువారిపాలెంలో శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా ఈ వర్షాలు తగ్గిన తర్వాత ప్రారంభమవుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే పంటలన్నీ కూడా అన్యాయంగా పాపం వేసి 10 రోజులు 15 రోజులు అయింది, నారులన్నీ కూడా మునిగిపోయినాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రైతులు చూస్తుంటే నిజంగా కడుపు మండిపోయేటువంటి కార్యక్రమం. అన్ని కూడా అగ్రికల్చర్ అధికారులు కూడా మొత్తం తిరిగి ఎస్టిమేషన్ ఇవ్వమని చెప్పి కూడా అందరూ అధికారులందరూ ఆదేశించడం జరిగింది. అవి కూడా మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్యేలందరూ కూడా మార్నింగ్ ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు ఎక్కడెక్కడ ఏమేమి నష్టం జరిగిందో పోయి ప్రజలతో కలిసి మమేకమై వాళ్ళ యొక్క ఇబ్బందులన్నీ కూడా మీరు దృష్టికి తీసుకురండి, అవి మా దృష్టి తీసుకురాని కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే మేము కూడా మార్నింగ్ నుంచి వర్షం అన్నీ కూడా లెక్క చేయకుండా వచ్చి మేము అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా మా పోలమ్మ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మమ్మ గిరిజన కాలనీలో మొత్తం చాలా ఇళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి, నీళ్ళలో కూడా నీళ్లు వచ్చేసేటువంటి కార్యక్రమం. అలాగే ఈ కట్టపైన కొన్ని ఇళ్ళు కట్టినారు, అన్నీ కూడా పడిపోయేటువంటి కార్యక్రమం. ఒక ఇల్లు అయితే చెప్పాము నైట్ ఇక్కడ పనుకోవద్దునైనా మీరు రేపు పనుకోవాలని చెప్పాం. అది పడిపోద్ది, ఖచ్చితంగా పడిపోద్ది. కాబట్టి ఎంఆర్ఓ గారితో ఆర్డీఓ గారితో మాట్లాడి వీళ్ళకందరికీ కూడా ప్రత్యామ్నాయంగా మేము ఫ్లాట్లు చూపించిన తర్వాత ఇవన్నీ కూడా వికెట్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఇరిగేషన్ ఏఈ గారికి కూడా చెప్పాం. ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కలవట్టు కూడా మా కోట సంబంధించి మా జడ్డీలు వాళ్ళందరూ కూడా మా సురేష్ వీళ్ళందరూ విజయభాస్కర్ అందరూ కూడా చూపించారు. చూపించిన తర్వాత అన్నీ కూడా ఎస్టిమేషన్లు వేసి యుద్ధ ప్రాతిపదిక మీద చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే విద్యానగర్లో అయితే మన కరెంటు సంబంధించినటువంటి సబ్స్టేషన్ మొత్తం మునిగిపోయింది. దానివల్ల దాదాపు 11-12 గ్రామాలకి నిన్నటి నుంచి కరెంట్ లేనటువంటి పరిస్థితి. అక్కడ మా వాళ్ళే వెళ్ళి జేసీబీని మాట్లాడి నీళ్ళన్నీ కూడా బయటికి తీసేటువంటి కార్యక్రమం చేశాం. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీగా మా ఏదంటే ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బాధ్యత మా మీద పెట్టారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితో ఖచ్చితంగా మా వంతు ఏం చేయాలా ప్రజలకు అనేది మేము ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే ముఖ్యంగా చాలా ఇళ్ళు ఇక్కడ గుడిసెలు ఉన్నాయి, అన్నీ కూడా మా పోలమ్మకి చెప్పాం, అన్నీ కూడా హౌసింగ్ దాంట్లో ఎంటర్ చేయమని చెప్పాం. వీళ్ళందరూ కూడా పక్కా ఇల్లు కట్టించిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే అంతా పేదోళ్ళు, ఎప్పటి నుంచో కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక మా శ్రీలక్ష్మమ్మ గిరిజన కాలనీ. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి కూడా సహాయం చేస్తాం. ఆల్రెడీ మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మా జల్లీలు ఇక్కడ ఉండి అన్నీ కూడా చూసుకున్నటువంటి కార్యక్రమం మొదటి నుంచి కూడా. కాబట్టి ఈరోజు కూడా మా జల్లీల సహాయ సహకారాలతో అందరూ కూడా బెడ్షీట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం కాన్స్టిట్యుయెన్సీ అంతా ఎక్కడెక్కడ నష్టాలు ఉన్నాయో కూడా అంచనాలు వేయించే అధికారులు కూడా తెలియజేశాం. కాబట్టి ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం. అలాగే నా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాను, 13వ తేదీ వరకు మీ ఇల్లు ఎవరైతే ఇల్లు కావాలన్నా, పొలం కావాలన్నా, పట్టాలు కావాలన్నా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. గడువు పొడిగించింది గవర్నమెంట్. ఈ 13వ తేదీ లోపల మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ పత్రికా మిత్రుల దృష్టికి కూడా ఏదైనా నష్టాలు మీ దృష్టికి వస్తే కూడా మా దృష్టికి తీసుకురండి, మేము కూడా ఖచ్చితంగా పై అధికారులు తెలియజేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఇక్కడ ఈ ఎస్టీ కాలనీలో మా వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా మా మీద ఉంది. అలాగే పాపం ఇక్కడ సచివాలయ సిబ్బంది కూడా పాపం ఉదయాన్నే తిరుగుతున్నారు. పాపం మా బిడ్డలు కూడా కష్టపడి తిరుగుతున్నారు. ఎంఆర్ఓ గారు పాపం నిన్నటి నుండి 50 వయసులో కూడా ఆయన తిరుగుతూ ఉన్నారు. ఎండిఓ గారు కూడా తిరుగుతూ ఉన్నారు. ఇరిగేషన్ ఏఈ గారు కూడా ఉన్నారు. అట్లాగే మొత్తం
డిపార్ట్మెంట్ అంతా కూడా ఈరోజు పోలీసు ఎస్ఐ గారు కానీ ఇంకో ఎస్ఐ గారు కానీ అందరూ కూడా తిరిగి చేస్తున్నారు. అగ్రికల్చర్ ఏడీ గారు కూడా తిరుగుతున్నారు. ప్రతి అధికారి కూడా ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. ఎందుకంటే పేదలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ కూడా నోట్ చేసుకొని గవర్నమెంట్ పంపించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ తెలియజేస్తున్నాం. ఈ గిరిజన కాలనీలో మా పోలమ్మ ఆధ్వర్యంలో ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే మా పోలమ్మ నాయకత్వంలో ఇక్కడ చేస్తామని చెప్పి కూడా నెల్లూరు జిల్లా రాపూరు మండలం శ్రీ పోతుకొండ అంకమ్మ తల్లిని వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర ఎస్ఈసీ సభ్యులు పాపకన్ను మధుసూదన్ రెడ్డితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంకమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పాపకన్ను కుశాల్ రెడ్డి సేతుషా దంపతుల వివాహ రిసెప్షన్ కు వైసీపీ నాయకులతో హాజరై వధూవరులను నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో దిత్వా తుఫాన్ నష్టాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, కూటమి ప్రభుత్వంలోనే పథకాల అమలు జరిగాయని, కొరత లేకుండా యూరియా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ప్రతి రైతుకు తెలియజేయాలని సూచించారు. తుపాన్ వల్ల 20 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని, నష్టాన్ని పునర్నిర్మాణం చేస్తామని తెలిపారు. వెంకటగిరి గూడూరు రోడ్డు పనులను పూర్తి చేయాలని ఆర్ఎన్బి శ్రీనివాసరావును ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు, ఎంపీపీ తనూజారెడ్డి, సిఐఏవి రమణ, ఎంపీడీఓ గుణశేఖర్ రెడ్డి, పంచాయతీరాజ్ డిఈ లక్ష్మీనారాయణ, ఏడీఏ అనసూయ, ఏవో సుజాత, ఉపాధ్యాయ శాఖ అధికారి ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా నిండలేదు, మనకి అసలు రాలేదంటూ ఉన్నారు. చాలా దగ్గర అందరికీ ట్యాంక్స్ ఫుల్ అయిపోయి వదిలేస్తున్నారు. కాబట్టి మనకి ఇప్పుడు తెలుగంగ వాటర్ కూడా మనం వదిలేస్తున్నాం, అక్కడ ఫుల్ అయిపోయి. కాబట్టి దాన్ని ఏ ట్యాంక్ అయితే అవకాశాలు ఉంటాయో వాటిని కూడా పెట్టి ఫుల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మళ్ళా వర్షాలు ఏదైనా ఉంటే అప్పుడు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వేస్ట్గా నీళ్లు పోతా ఉన్నాయి. తెలుగంగ వాటర్ని వదిలేసి ఉన్నాం. ఆ వాటర్ కూడా వేస్ట్ కాకుండా ఏ ట్యాంక్స్ అవకాశాలు ఉంటాయో ఆ ట్యాంకులు నింపుకోవాల్సిందిగా అందరినీ అధికారులు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం. అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పుష్కలంగా బాగా పండించుకున్న దానికి అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ, ప్రభుత్వం కూడా రైతు నష్టపోకూడదు, రైతు లాభసాటిగా రావాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందుకని యూరియా కూడా కొరత ఉండదు. అయితే మన రైతులు ఏంటంటే ఒక ఎకరాకి 5 బస్తాలు 6 బస్తాలు వేస్తున్నారు. ఇప్పుడు మనం 3 బస్తాలు లెక్కన ఇస్తున్నాం. అవసరమైతే మళ్ళా కూడా పెడతాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫర్టిలైజర్స్ కూడా అందరికి ఇస్తాం. ఎవరు కూడా టెన్షన్ పడబడలేదు. ఒకసారిగా తీసుకెళ్ళి స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంచెలంచెలుగా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఆతృతగా మాకు ఇప్పుడే కావాలా అంత అంటే ఇప్పుడు అధికారులు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే లెక్క ప్రకారం వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎంత వేస్తారో అంత ఇస్తారు, మళ్ళీ సెకండ్ టైం కూడా ఇస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.
అధికారులు కూడా ఆ విధంగా అందరికీ రైతులు కూడా మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా చెప్పండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం మీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది, ఎక్కడ ఇబ్బంది పెట్టదు. కాకపోతే మీరు స్టాక్ పెట్టుకోవాలంటే మాత్రం ఒక్కసారిగా ఇవ్వలేము, మీరు వాడుకుంటా ఉంటే స్టాక్ వస్తూ ఉంటుంది, మేము దించుకొని ఇస్తూ ఉంటామని కూడా చెప్పండి. ఎందుకంటే 2 లారీలు వచ్చాయి, ఇచ్చేసా, డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, మళ్ళీ 2 పెడతాం. మీకు అలాంటి ఇబ్బందులు నా దృష్టి తీసుకురండి, నేనే మాట్లాడి కూడా పెట్టిస్తానని చెప్పని కూడా తెలియజేస్తూ, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, రైతుని అన్ని విధాలు ఆదుకుంటాం, రైతుని లాభసాటిగా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా రైతులకి ఏమైనా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తూ, అందరూ కూడా రైతులకు ఉపయోగపడే విధంగా అందరూ యాక్టివ్గా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ, మీ అందరికీ పేరు పేరున ఇప్పుడు పెట్టుకోవడం, ఈ తుఫాను గురించి మనం రివ్యూ పెట్టుకున్నాం. ఎందుకంటే అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి నష్టాలు జరగకుండా, ఏ చెరువు కూడా పెట్టకుండా ముందుగా మనం జాగ్రత్తలు తీసుకున్న ఉద్దేశంతోనే ఈరోజు ఇప్పుడు పెట్టుకున్నాం. టోటల్గా 256 ట్యాంక్స్ ఉన్నాయి. అందులో 219 ట్యాంక్స్కి మన వాళ్ళు 12 కోట్లు కూడా పెట్టారు. నేను 20 కోట్లు దాకా పెట్టమని చెప్పాను. ఇంకా కూడా అవసరమైతే డబ్బులకు ఇబ్బంది లేదు, ఏ ట్యాంక్స్ ఇంకా అవసరం పెట్టండి, అవి కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దిత్వా తుఫాన్ ప్రభావం తగ్గిన వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్ర తీరం వద్ద తగ్గని అలల ఉధృతి. దిత్వా తుఫాన్ ప్రభావంతో నాయుడుపేటలో పొంగి పొర్లుతున్న స్వర్ణముఖి నది, నీట మునిగి చెరువులను తలపిస్తున్న పంట పొలాలు. కోట మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్. కోట శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో వృద్ధులకు దుప్పట్లు అందజేసిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.